గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు విమానాశ్రయాన్ని తన అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఇప్పుడు పాండ్యం శాసనసభ్యులు అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. పెద్దలు, మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, మినిస్టర్ గుమ్మనూరు జయరాం గారికి, గౌతమ్ రెడ్డి గారికి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, కర్నూలు ఎంపీ గారికి, ఇంకా వేదికను అలంకరించిన నాతో పాటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారికి, కర్నూలు కార్పొరేషన్ మేయర్ గారికి, ఇంకా సర్పంచులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ మన అందరం కూడా ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ఓరోకల్లు ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మన నాయకునికి ఇతర నాయకులకున్న భేదాన్ని మనం గమనించాలి. మనం ఇంతకు ముందు చూసినాం, ఏమి ఊరికే స్కిల్టన్ పెట్టుకొని ఏదో మళ్ళా ఎలక్షన్లో వస్తామో రామో అని ఉద్దేశంతో ఓపెన్ చేసిన పరిస్థితి ఉంటే, కానీ మేమంతా 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ ఓరోకల్లు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, మనం ఏదైతే ప్రజల ముందు మాట చెప్తామో మనం ఓపెన్ చేసిన రోజు నుంచి ఎమ్మడే ఫ్లైట్ స్టార్ట్ అయితే తప్ప మనం ఓపెన్ చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసిన తర్వాతనే మనం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పి, నువ్వు ఇమ్మీడియట్గా కర్నూలు ఎయిర్పోర్టుకు ఏమి డబ్బులు అవసరమో ఇమ్మీడియట్గా ఇచ్చి ఆ ఎయిర్పోర్టు ఓపెన్ చేయమని చెప్పిన తర్వాత ఒక 8 నెలలు శ్రమించిన తర్వాత ఈరోజు ఎయిర్పోర్టు, ఈ ఓరోకల్లు ఎయిర్పోర్టు మనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, అందరి నాయకులకు మన నాయకుడు ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు నిలబడాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుకునే నాయకుడు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన అందరం కూడా ఈరోజు మనం 28వ తేదీ నుంచి ఫ్లైట్లన్నీ కూడా మనం ఇక్కడ నుంచి మన ఆపరేషన్ స్టార్ట్ కావడంతోనే స్టార్ట్ చేయడానికే ముందుగా ఈరోజు ఈ ఓరోకల్ ఎయిర్పోర్టును మనం ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మాకు రెండు విషయాలు మాత్రం మీరు ఈ ఓరోకల్లుకు సంబంధించిన వరకు మల్లికార్జున రిజర్వాయర్ను మీరు ఎంత తొందరగా మీరు ఇన్వెస్టిగేషన్ చేపించి ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు రాబోయే కాలంలో మీ దయ వల్లనే మన ఓరోకల్లు, బెంగళూరు, హైదరాబాద్ కారిడార్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మీ దయ వల్లనే ఈరోజు 9,000 ఎకరాలు ఈరోజు మనం అక్వైర్ చేయడానికి కూడా మొత్తం కూడా అక్వైర్ చేయడం జరుగుతుంది, కూడా డబ్బులు కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనం అంతకుముందు పరిస్థితి కాకుండా ఇప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా, ఎవరైతే సాగులు ఉన్నారో, ఎవరైతే ఖచ్చితంగా నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకందరికీ కూడా పేమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ వల్లనే ఈరోజు మొత్తం మేము అన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉండే కార్పొరేషన్లు కానీ సర్పంచులన్నీ కూడా గెలిచగలిగిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీకి కానీ ఏ నాయకునికి కానీ ప్రజలు ఇంత బ్రహ్మరథం పట్టిన పరిస్థితి మీ సారథ్యంలోనే, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మొత్తం మన వాళ్ళని మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు అన్నీ కూడా గెలిచిన ఘనత మీది. మీరు ప్రవేశపెట్టిన నవరత్నం వల్లే ఈరోజు అంతా కూడా ప్రజలు ఈరోజు మనకు అందరు కూడా మన పార్టీని అఖండ విజయాన్ని
చేకూర్చడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇన్ని ఇన్ని మంచి ఇన్ని మన నవరత్నాలు చేసిన మిమ్మల్ని కోరేది ఒకటే, ఇంతకు ముందు ప్రభుత్వాల నుంచి ఎవరైతే ఇండ్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరందరికీ కూడా రూపాయికే మనం కట్టిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళ సొంత ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మాత్రం అంతకుముందు లోన్లు తీసుకొని ఉండే వాళ్ళని కూడా మీరు ఒక్కసారి దయ చూసి వాళ్ళకందరికీ కూడా ఉండే ఎంత వాళ్ళ అప్పు ఉంటే అంత అప్పు కడితే కూడా వాళ్ళకందరికీ కూడా ఆ ఇండ్లు వాళ్ళ పేట మీరు ఇవ్వడానికి మీరు ఒక్కసారి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మరొకసారి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సభాముఖంగా ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనం గుండె చప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ పలుకులు విందాం. కర్నూలు చరిత్రలో ఈరోజు బహుశా ఎప్పటికీ కూడా నిలిచిపోతుందేమో. ఈరోజు కారణం ఏంటంటే, ప్రయాణం అంటేనే ఇంతవరకు కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు ఆ ప్రయాణం రోడ్డు మార్గంలో అన్నా లేదా రైలు మార్గంలోనే ప్రయాణం ఇంతవరకు అందుబాటులో ఉండే ఇదే కర్నూలు జిల్లాలో ఇక మీదట నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి ఇదే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు కూడా మొదలవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు ఈ సర్వీసులన్నీ కూడా నడిపిస్తారు. ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 విమానాశ్రయాలు ఉంటే ఇది 6వ విమానాశ్రయం కాబోతా ఉంది. తిరుపతిలో అయితేనేమి, కడపలో అయితేనేమి, ఇప్పుడు కర్నూలులో అయితేనేమి, విజయవాడ అయితేనేమి, రాజమండ్రి అయితేనేమి, ఆ తర్వాత విశాఖపట్నం అయితేనేమి, ఈ ఎయిర్పోర్ట్తో 6వ విమానాశ్రయం ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఓరోకల్ ఎయిర్పోర్టు మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు, మిగతా రాష్ట్రాలకు కలిపే ఎయిర్పోర్టుగా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా కూడా. ఇదే ఎయిర్పోర్టుకు విషయానికి వస్తే మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువు కూడా ఉన్నప్పుడు, ఫిబ్రవరి మాసంలో అనుకుంటా, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఎయిర్పోర్టు పూర్తి కాకమునిపే, అనుమతులు రాకమునిపే, విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడే, కనీసం రన్వే పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో, కన్స్ట్రక్షన్ పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితిలోనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ఒక ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారని ఆయన పేరు, రావడం, రిబ్బన్ కటింగ్ చేసేయడము మనం అంతా కూడా కళ్ళారా చూసాం.
ఆ రోజు నుంచి ఈ రోజుటికి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని దీనికోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 110 కోట్ల పనులు చేసి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగు 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగు పోలీస్ బ్యారెక్కు ప్యాసింజర్ లాంజు విఐపి లాంజు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు సబ్స్టేషన్లు రన్వేలోని బ్యాలెన్స్ పనులు ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న 2 అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు బేబీ కేర్ మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు రప్పించడంలో తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి మన అధికారులు ఎంతగానో పనిచేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీ గారు మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటిగా సత్యాగ్రహం చంపావరంలో బీహార్లో జరిగింది. అయితే వీటినన్నిటికంటే ముందు ఈ గడ్డ మీద ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్ర్య పోరాటం అని చెప్పి చరిత్రకారులు చెప్పిన 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు కన్నా ముందే 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీలో ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మీ అందరి హృదయాల నుంచి మద్దతుగా నిలిచారు, మద్దతు పలికారు. మీకోసం మరింతగా పని చేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితునికి నిండు మనస్సుతో తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరిస్తూ ఉన్నారు. కర్నూలు విమానాశ్రయానికి సంబంధించిన చిత్రపటం కలిగిన ప్రత్యేక తపాలా శాఖ కవర్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి చప్పట్ల నడుమ ఆవిష్కరిస్తూ ఉన్నారు.
కర్నూలు విమానాశ్రయ చిత్రపటం కలిగినటువంటి ప్రత్యేక తపాలా కవర్ను గౌరవ ముఖ్యమంత్రి గారు అదిగో ఆవిష్కరిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఈరోజు కర్నూలు విమానాశ్రయాన్ని తన స్వర్ణ హస్తాలతో ప్రారంభించి జాతికి అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు. కర్నూలు నేలతల్లి పులకిస్తోంది. ఆకాశం నుండి దేవతలు అరుదైన పూల జల్లులు కులిపిస్తున్నారు. కార్మికులకు దైవంగా మారావయ్యా. మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అధికార యంత్రాంగం మొదలైన యుద్ధం విజయదారులను చూపే. చేయి దాచితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. కానుకను ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం,
ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమ ప్రణయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమ ప్రణయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం చెప్పారంటే
దారులను చూపే చేయి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకను ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం